12A రైల్వే కాలనీ Yeah. మీరు రిలీజ్ చేసిన గ్లిమ్స్ చూస్తే మటుకు ఇందులో కూడా ఏదో సమ్ పారానార్మల్ కానీ గోస్ట్ రిలేటెడ్ కానీ ఏదో ఉంది. అంటే గ్లిమ్స్లో సగం వరకు బాగానే ఉంది, తర్వాత టక్ టక్ అని ఈ లైన్స్ వచ్చేస్తాయి. సో సిగ్నల్ ఇంటరప్ట్ అయితే టీవీలో లైన్స్ ఎలా వస్తాయి అలా వస్తాయి. సో సమ్ గోస్ట్ ఈస్ కమింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అనే ఫీలింగ్ కలగజేసేలా చేశారు. సో ఈ సినిమా స్టోరీ ఏంటి? వాట్ ఎవర్ యూ కెన్ రివీల్ యూ టెల్ us. సార్ యాక్చువల్గా చెప్పాలంటే సార్ ఇది హారర్ జానర్ కాదు, ఇట్స్ థ్రిల్లర్. అంటే నేను థ్రిల్లర్ ఇన్ ద సెన్స్ ఆఫ్ పారానార్మల్ థ్రిల్లరా, రెగ్యులర్ థ్రిల్లరా? ఇట్స్ పారానార్మల్ థ్రిల్లర్. అందుకనే మీరు చూసిన షార్ట్స్ కూడా కొద్దిగా చూడొచ్చు. అని నేను కొద్దిగా స్టార్టింగ్లో కూడా చెప్పాను, ఎందుకు ఈ దయ్యాలు ఆత్మలు కొంతమందికి ఎందుకు కనపడతాయి, అందరికి ఎందుకు కనపడవు అని ఒక డైలాగ్ తోటి కూడా నేను టీజర్లో పెట్టాను. సో ఇది హారర్ అని చెప్పేసి సార్ ఆడియన్స్ అందరూ ప్రిపేర్ అయిపోతారు. భయపెట్టే సీన్లు ఉంటాయేమో, ఇట్లాగా ఆ జర్క్ అది ఎంజాయ్ చేద్దామని వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. ఓవర్ ద టాప్ హారర్ కామెడీ ద్వారా జనరేట్ అయ్యే థ్రిల్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు జనరల్గా. సో అది ఉండదు మన దాంట్లో. ఇది ప్రాపర్ ఒక సస్పెన్స్ థ్రిల్లరే, బట్ విత్ ఫ్యూ టింజెస్ ఆఫ్ పారానార్మల్ థింగ్స్ అనమాట. సో అది ఉంటుంది. సో దాంతో చాలా ఇంట్రెస్టింగ్గా ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే ట్రై చేశాను సెకండ్ హాఫ్లో అంతా. సో ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అది చూడాలి, వెయిట్ చేస్తున్నాం. రైట్.